ఇప్పుడు మనం చెప్పే ఈ టెక్నిక్ ఏదైతే ఉందో ఈవీఎల్ఈ ఆర్ ఈవీఎల్టీ ఇది లేజర్ అబ్లేషన్ అన్నట్టు. సో లేజర్ అబ్లేషన్‌కి, ఓపెన్‌కి తేడా ఏంటి అంటే ఓపెన్‌లోనేమో మొత్తం రక్తనాళాలు పీకేస్తాం. కాబట్టి ఆ పీకేది ఏదైతే ఉందో మాక్సిమం మోకాలు కింద వరకు చేయనికొస్తది గానీ మోకాలు కింది అరికాలు వరకైతే చేయడానికి రాదు. ఎందుకంటే సన్నగా అయిపోతది రక్తనాళం కాబట్టి అంత దూరం పోదు. బట్ మనం చేసే ఈ లేటెస్ట్ సర్జరీ ఏదైతే ఉందో లేజర్ సర్జరీ. ఈ లేజర్ సర్జరీ ఏదైతే ఉందో మనం రక్తనాళాన్ని పీకం. ఎక్కడెక్కడ కట్ చేయము, కోత పెట్టము. రక్తనాళాన్ని పీకం. రక్తనాళం ఉంటది లోపల. కానీ దాన్నేం చేస్తాము అరికాల నుంచే అంటే ఈ అరికాలు ఉంటుంది కదా! ఈ అరికాల నుంచే వెయిన్ మొత్తాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఈ క్లోజ్ చేయడానికి ఉపయోగపడే ఫైబర్ ఏంటి అంటే రేడియల్ ఫైబర్ అంటాం. సో ఇది ఒక రేడియల్ ఫైబర్ అన్నట్టు. ఈ రేడియల్ ఫైబర్ బాగా గమనిస్తే గనక దీని మీద చిన్న చిన్న మార్కింగ్స్ ఉంటాయి. ఈ మార్కింగ్స్ ద్వారానే మనము వెయిన్ ఎంత వరకు కాల్చాలి, ఎంత దూరం పోవాలనేది మార్కింగ్ చేసుకుంటూ ఉంటాం. ఇది మనం మిషన్‌కి అటాచ్ చేసేస్తాం. మనం వాడే మిషన్ ఏదైతే ఉందో లేజర్ట్రానిక్ మిషన్ 1470 నానోమీటర్ సో లెంత్‌ది. కాబట్టి దీనివల్ల ఏంటంటే అడ్వాంటేజు మిషన్ ఇంపోర్టెడ్ మిషన్, పోర్ట్లాండ్ మిషన్. సో రిజల్ట్స్ బాగుంటాయి. మార్కెట్‌లో చైనా మిషన్స్ కూడా ఉన్నాయి. బట్ దానివల్ల రికరెన్స్ రేట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ లేజర్ట్రానిక్స్ మిషన్‌ల మనం ఏదైతే చేస్తామో ఇది మనం వాడే ఫైబర్ కూడా లేజర్ట్రానిక్స్ వాళ్ళదే. మనం వేరే ఫైబర్ కూడా వాడము ఇందులో. సో ఈ లేజర్ట్రానిక్ ఫైబర్‌లో ఏంది అంటే ఎంత ప్రాపర్ హీట్ రావాలనో, ఎంత ప్రాపర్ లేజర్ ఎమిట్ కావాలో అంతే ఎమిట్ అవుతుంది. ఎక్స్ట్రా అవ్వదు, తక్కువ అవ్వదు. దీనివల్ల హోల్ లెంత్ ఈక్వల్‌గా వస్తుంది. దీనివల్ల రిజల్ట్స్ బాగుంటాయి.